ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ రాజ్యాంగబద్ధంగానే నిర్ణయం తీసుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అన్ని రాష్ట్రాల్లో జరిగినట్లే తెలంగాణలోనూ జరుగుతుందని, తమ ప్రభుత్వం మొదలైనప్పటి నుంచి పడగొడతామని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు పదే పదే అంటున్నారని గుర్తు చేశారు. కానీ తమకు తగిన బలం ఉందని కాబట్టి తమ ప్రభుత్వానికి ఏమీ డోకా లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కూర్పుపై పార్టీ పెద్దలతో చర్చించడానికి ఢిల్లీకి వచ్చినట్టు వివరించారు. ఉప ఎన్నికలొస్తాయని బీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడేందుకు యత్నిస్తుందని, ఎమ్మెల్యేల ఫిరాయింపులపై స్పీకర్లు రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటారని అన్నారు. ఇక కేసీఆర్ కోసం కొత్త రాజ్యాంగమేమీ ఉండదని, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితేనే అనర్హత వేటు వేయొచ్చంటే తమ 65 మంది ఎమ్మెల్యేలు ఎప్పటికీ తమ దగ్గరే ఉంటారని వెల్లడించారు.